తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో డాక్టర్ల సలహా మేరకు ఆమె ఉత్సవాలకు రాకపోవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన నేతగా దశాబ్ది వేడుకలకు సోనియాను ప్రత్యేకంగా ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తెలంగాణ 10 ఏళ్ల సంబురాలకు రావాలని ఇన్వైట్ చేశారు. అయితే సోనియా గాంధీ తెలంగాణ టూర్పై ఇప్పటి వరకు ఏఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ సోనియా రాలేని పక్షంలో వీడియో సందేశం ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో డాక్టర్ల సలహా మేరకు ఆమె ఉత్సవాలకు రాకపోవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన నేతగా దశాబ్ది వేడుకలకు సోనియాను ప్రత్యేకంగా ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తెలంగాణ 10 ఏళ్ల సంబురాలకు రావాలని ఇన్వైట్ చేశారు. అయితే సోనియా గాంధీ తెలంగాణ టూర్పై ఇప్పటి వరకు ఏఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ సోనియా రాలేని పక్షంలో వీడియో సందేశం ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో ఇస్తారు. సత్యం, సోనియా టూర్ డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు దశాబ్ది ముగింపు ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధినేత సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆమెను ఆహ్వానించారు. రేపు కార్యక్రమాలకు హాజరు కావాలంటూ కూడా ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలిసి ఆమెను రేపు జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. కానీ రేపు జరిగే కార్యక్రమం ఆమె వస్తుందా లేదా అని మాత్రం ఇంకా పార్టీ నుంచి, అంటే రాష్ట్ర పార్టీ నుంచి, ఏఐసీసీ నుంచి కూడా ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే సోనియా గాంధీ హాజరవుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చెప్తూ వచ్చింది. అయితే సోనియా గాంధీ రేపు ఆమె హాజరవుతుందా లేదా అనే అంశంపై ఇంకా పార్టీలో ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కేవలం ఆమె గత కొద్ది రోజులుగా కూడా ఎన్నికల ప్రచారంలో కూడా మేజర్గా భారీ బహిరంగ సభలకు కూడా దూరంగా ఉంది. అనారోగ్య కారణాల వల్ల ఆమె దూరంగా ఉన్నట్టుగా కూడా పార్టీ గతంలో కూడా ప్రకటించింది. కానీ హీట్ వేవ్ కారణంగా రేపు జరిగే కార్యక్రమానికి ఆమె వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు రేపు హాజరవుతుందా లేదా అనే అంశంపై ఇంకా పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం. అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ యూపీఏ ప్రభుత్వంలో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ దశాబ్ది ముగింపు ఉత్సవాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేసింది. అయితే రేపు జరిగే కార్యక్రమంలో ఆమెను సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. అయితే సోనియా గాంధీ వస్తుందా లేదా అనే అంశం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏఐసీసీ నుంచి కానీ రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రేపు జరిగే ముగింపు ఉత్సవాల కార్యక్రమానికి సోనియా గాంధీ వస్తుందనే కాంగ్రెస్ పార్టీ నేతలంతా భావిస్తున్నారు. అధికారికంగా ప్రకటన వస్తే తప్ప, అంటే ఏఐసీసీ నుంచి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప సోనియా గాంధీ టూర్ ఉంటుందా లేదా అనే అంశంపై రాష్ట్ర పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె రాలేని పక్షంలో, సోనియా గాంధీ రాలేని పక్షంలో రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ ఉత్సవాలకు సంబంధించిన వీడియో సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇది కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. రేపు జరిగే రాష్ట్ర ఆవిర్భావ ముగింపు ఉత్సవాల్లో సోనియా గాంధీ హాజరవుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా భావిస్తున్నారు. ఏఐసీ నుంచి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప రాష్ట్ర పార్టీ ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. చంద్రిక.